హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ అంటే 5th మ్యాచ్ అయితే మనకు పంజాబ్ కింగ్స్తో జరగబోతుంది. అది రేపు జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. 2 గెలిచింది, 2 ఓడిపోయింది. అండ్ పంజాబ్ కింగ్స్ కూడా సేమ్. సో ఇది చాలా క్లిష్టమైన స్టేజ్ అన్ని టీంలకు అని చెప్పొచ్చు. సో ఈ టైంలో ఒక 2-3 మ్యాచ్లు వరుసగా గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్ళడానికి ప్రెషర్ లేకుండా ఉంటుంది. అండ్ రేపు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మ్యాచ్ కోసం. చూసే ముందైతే ఏ మ్యాచ్ కోసం చూసేవారు ఒక లైక్ ప్రెస్ చేసి చూడండి. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది ఎప్పటిలాగే నాకు తెలుస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్లో ఏ ఒక్క చేంజ్ చేయాలి అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. అండ్ ప్రతి వీడియోని చాలా ఆదరిస్తున్నాం, మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. మనకు ఐపీఎల్ 2024 స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడైతే ఫాస్ట్ బౌలింగ్కు అండ్ పేస్ వేరియేషన్స్కి అయితే పిచ్చులు సహకరిస్తున్నాయి. అండ్ కొన్ని మ్యాచ్లు అయ్యాక ఒక 7 మ్యాచెస్ ప్రతి టీంకి అయ్యాక అప్పుడైతే పిచ్ మాత్రం స్పిన్ బౌలింగ్కు అనుకూలిస్తాయి. ఎందుకంటే అప్పటికి పిచ్చెస్ యూజ్ చేసి ఉంటాయి. అండ్ ప్రతి టీంకు స్పిన్నర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే ఎస్ఆర్హెచ్కి అయితే కాస్త దెబ్బ తగిలే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఒక మంచి స్పిన్నర్ వనిందు అవసరంగా ఫారిన్ ప్లేయర్ కేటగిరీలో ఉన్నాడు, అతను రానని చెప్పేశాడు. సో ఫారిన్ ప్లేయర్ కేటగిరీలో మనకు చాలా ఇక్కడ డిమాండ్ అయితే ఉంది. అండ్ అతన్ని తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు నిజం చెప్పాలంటే. అండ్ స్పిన్నర్స్ ఈ కేటగిరీని మాత్రం సెట్ చేసుకోవాలి 7th మ్యాచ్ వచ్చే వరకు. ఆ తర్వాత అన్ని పిచ్లు కూడా స్పిన్కి అనుకూలంగా మారిపోతాయి. సో దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు చూసినట్లయితే 2 టీమ్స్లో బలం ఎలా ఉంది అండ్ ఎవరు చాలా ఇప్పుడు ఫామ్లో ఉన్నారు అనేది ఇప్పుడు చూసినట్లయితే 2 టీంలు 2 మ్యాచ్లు గెలిచాయి. కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్కి పాజిటివ్ రన్ రేట్, పంజాబ్ కింగ్స్కి నెగిటివ్ రన్ రేట్. ఎందుకుంది అంటే పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ ఎవరు ఫామ్లో లేరు. బ్యాట్స్మెన్ అయినా బౌలర్స్ అయినా ఒక యావరేజ్ ఫామ్లో ఉన్నారు. మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు, కానీ ఫామ్లో అయితే లేరు. మీరు చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధవన్ అండ్ ఓపెనర్ బేర్స్టో కూడా పెద్ద ఫామ్లో లేరు. అండ్ అదేవిధంగా ప్రవ్ సిమ్రాన్, శామ్ కర్రన్, సికందర్ రాజా అండ్ శశాంక్ సింగ్ బాగానే ఆడాడు. జితేష్ శర్మ ఫామ్లోనే ఉన్నాడు. అండ్ అశుతోష్ శర్మ. సో మొదలైన ప్లేయర్స్ అందరు ఉన్నారు. లియామ్ లివింగ్స్టోన్ ఉన్నాడు. సో మంచి ఫామ్లో అయితే ఈ ప్లేయర్స్ లేరు. అండ్ మీకు సన్ రైజర్స్ హైదరాబాద్ చూసినట్లయితే వీళ్ళ బౌలింగ్ బాగుంది. ఫాస్ట్ బౌలింగ్లో వేరియేషన్స్. ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అతను లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ వేస్తున్నాడు. ఇతన్ని చూసి ఇన్స్పైర్ అయిన ఉనాడ్కట్, నటరాజన్, భువనేశ్వర్ కూడా అదేవిధంగా పేస్ వేరియేషన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇది చాలా వర్కౌట్ అవుతుంది. ఫాస్ట్ బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 4 ఉన్నారు. ఇప్పుడు 4ని తీసుకుంటారు. ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా వీక్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. మీరు చాలా కామెంట్స్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్కరమ్ వీళ్ళంతా బౌలింగ్ చేయగలరు, గ్లెన్ ఫిలిప్ కూడా బౌలింగ్ చేయగలడు అని చెప్పి అంటున్నారు. కానీ గ్లెన్ ఫిలిప్కి అయితే ఇప్పుడు అవకాశం రావట్లేదు. మార్కరమ్ బౌలింగ్ చేస్తాడు, ట్రావిస్ హెడ్ కూడా చేస్తాడు. వాళ్ళు పార్ట్ టైం బౌలర్స్. వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే అంటే ఇంకా పిచెస్ స్పిన్కు పూర్తిగా సహకరించట్లేదు. ఒక 2-3 మ్యాచ్లు అయిన తర్వాత వీళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తారు. అండ్ అప్పుడు మనకు మయాంక్ మార్కండే చాలా కీలకం కావచ్చు. అండ్ అతను ఫెయిల్ అయినట్లయితే ఇంకొక యంగ్ స్పిన్నర్ నాడు జాతవే సుబ్రహ్మణ్యం. సో ఇతడు విదేశీ ప్లేయర్ కదా, ఇతన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పి కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. కాదు, ఇతడు విదేశీ ప్లేయర్ కేటగిరీలోకి రాడు, ఇతడు స్వదేశీ ప్లేయర్ కేటగిరీలోకి వస్తాడు. అండ్ అందుకే ఇప్పుడు హాంకాంగ్ సంబంధించిన ప్లేయర్ అయినా కూడా ఇతడు స్వదేశీ ప్లేయర్ కిందే ట్రీట్ అవుతాడు. సో అది మాత్రం ఇక్కడ మీరు చూడాలి. తను తీసుకున్నా కూడా స్వదేశీ ప్లేయర్ని తీసుకున్నట్లే. అది మయాంక్ మార్కండేని తీసేసి ఇతన్ని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక సర్ప్రైజ్ షాక్ ఇది. ఇప్పుడు మనం చూస్తే ఈసారి మయాంక్ అగర్వాల్ అండ్ అదేవిధంగా రాహుల్ త్రిపాఠిని తీసేయడం పెద్ద అది షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ అతను నిజం చెప్పాలంటే పోయిన సీజన్, ఈ సీజన్ కూడా ఫామ్లో లేడు, ఫామ్లో కనిపించట్లేదు. సో ఇలాంటి ప్లేయర్స్ని ఈసారి నిర్దాక్షిణ్యంగా తీసేయడమే సక్సెస్కు కారణం అని కూడా చెప్పొచ్చు. ప్యాట్ కమిన్స్ అయినా, డానియల్ వెటోరీ అయినా వాళ్ళ గేమ్ ప్లానింగ్ మాత్రం చాలా బాగుంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మయాంక్ మార్కండే బదులు జాతవేద్ కనుక చాలా బాగా ఆడతాడు అనిపిస్తే ఈ సర్ప్రైజ్ షాక్ పంజాబ్ కింగ్స్కి అయితే డెఫినెట్గా ఇస్తారు. సో ఇది ఒక సర్ప్రైజ్లా ఉంటుంది. అండ్ ఇతను ఒక మిస్టరీ స్పిన్నర్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తాడు. సో ఇతడు వస్తాడని నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ మ్యాచ్లో. అండ్ లేకపోతే ఇంకొక 2-3 మ్యాచెస్ అయ్యాక అన్ని పిచ్చులు స్పిన్కు సహకరిస్తాయి. అప్పటి వరకు డెఫినెట్గా ఒక మంచి స్పిన్నర్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే దిమ్మ తిరిగే బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ కూడా. సో వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ప్రత్యర్థి టీంలో
బౌలర్స్ ఎలా ఉండాలి, వాళ్ళు కనుక మంచి బౌలర్స్ అయినట్లయితే మొన్న చెన్నై సూపర్ కింగ్స్ మీద పతిరానా అండ్ ముస్తఫిజుర్ లేకపోవడం కూడా కాస్త కలిసి వచ్చింది. వాళ్ళైతే పేస్ వేరియేషన్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్ ఉన్న బౌలర్స్, సో అది కాస్త కలిసి వచ్చింది. పోయినసారి ఏకంగా 2 మ్యాచ్ విన్నర్లు ఒక్కసారిగా మ్యాచ్ ఆడలేదు అండ్ దాంతో కాస్త చెల్లైపోయారు మన బ్యాట్స్మెన్. అండ్ పంజాబ్ కింగ్స్లో వీళ్లకు థ్రెట్లా ఉండే బౌలర్స్ ఎవరైనా ఉన్నారా అని మీరు చూస్తే హర్షదీప్ సింగ్ డెఫినెట్గా ఇతడు ఒక యార్కర్ అండ్ స్వింగ్ చేస్తాడు, సో ఇతన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రబాడా ఉన్నాడు, కాకపోతే రబాడా బౌలింగ్ ఏమంత ఎఫెక్టివ్ కనిపించట్లేదు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే పంజాబ్ కింగ్స్లో ఏ ఒక్క స్పిన్నర్ కూడా సరైన ఫామ్లో లేడు. హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, కాస్త డేంజరస్గా బౌలింగ్ వేస్తున్నాడు, కానీ ఇతను రైట్ హ్యాండర్స్ని ఇబ్బంది పెడుతున్నాడు, లెఫ్ట్ హ్యాండర్స్ని ఇబ్బంది పెట్టట్లేదు. సో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ హిట్టర్ త్రయం అని చెప్పుకోవచ్చు, అంటే ముగ్గురు. వాళ్ళు ఎవరున్నారంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్. వీళ్ళని సవాల్ చేసే స్పిన్నర్ అయితే కనిపించట్లేదు. అండ్ హర్షల్ పటేల్ తన పేస్ వేరియేషన్స్తోని ఈ మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ని అయితే ఇబ్బంది పెట్టవచ్చు. రబాడా బౌలింగ్ ఆడేస్తారు, హర్షదీప్ సింగ్ కూడా ఆడేయచ్చు, హర్ప్రీత్ బ్రార్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. అండ్ సికందర్ రాజా వేయచ్చు బౌలింగ్. సామ్ కరణ్ కూడా ఒక డేంజరస్ బౌలర్, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లానే పేస్ వేరియేషన్స్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అయితే వీళ్ళ బౌలింగ్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా ఎదుర్కొనే లానే ఉంది. ఇంతకుముందు మీరు పరిశీలిస్తే కోల్కతా నైట్ రైడర్స్లో ఉన్న క్వాలిటీ స్పిన్నర్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్న క్వాలిటీ స్పిన్నర్స్ అండ్ గుజరాత్ టైటన్స్లో ఉన్న క్వాలిటీ స్పిన్నర్స్ అండ్ ముంబై ఇండియన్స్లో ఒక యావరేజ్ బౌలింగ్ ఉండే వాళ్ళ మీద వరల్డ్ రికార్డ్ కొట్టేశారు ఆల్రెడీ. సో ఇంత మంచి టీమ్స్, క్వాలిటీ బౌలర్స్ ఉన్న టీమ్స్ మీద ఆడి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇవాళ అంటే రేపు మనకు మ్యాచ్లో చాలా ఈజీ కాబోతుందేమో అని నాకైతే అనిపిస్తుంది వాళ్ళ బౌలింగ్. కానీ మనం T20లో చెప్పలేం, లక్ కూడా ఫేవర్ చేయాలి, పిచ్ కూడా సహకరించాలి, ఇలా రకరకాల ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ నితీష్ రెడ్డి కూడా ఉంటాడు ఈసారి, అండ్ వీళ్ళకు ఒక బిగ్ హిట్టింగ్ చేయడానికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. చెప్పుకోదగ్గ బౌలర్ అయితే ఎవరు లేరు. సో పంజాబ్లో జరగబోయే ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు మంచి అడ్వాంటేజ్. అండ్ అదేవిధంగా వాళ్ళ బ్యాటర్స్ మీద చెలరేగే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ అయితే ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, ఉనాడ్కట్ అండ్ నటరాజన్. సో వీళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారు అక్కడ అని చూడాల్సింది. వీళ్ళకైతే ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కటర్స్ వేయాలని చెప్పి ప్యాట్ కమిన్స్ అదే చెప్పాడు. సో పేస్ వేరియేషన్స్ అండ్ ఆఫ్ కటర్స్ వేయడం మంచి ప్లానింగ్ అయితే ఉంది టీంలో ఈసారి. పోయినసారి అదే ఉమ్రాన్ మాలిక్ని కంటిన్యూ చేసేవారు, అదే ఫాస్ట్ బౌలింగ్ వేసేవారు. సో ఆ విధంగా బిగ్ హిట్టింగ్ అయితే చేసేవారు మిగతా టీమ్స్. కానీ ఈసారి పేస్ వేరియేషన్స్ చేస్తున్నారు, కరెక్ట్ బౌలింగ్ మార్పులు చేస్తున్నారు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో మార్కండే బౌలింగే పడట్లేదు. అలాంటప్పుడు ట్రావిస్ హెడ్ అండ్ ఎడెన్ మార్కరంకి బౌలింగ్ ఇస్తే అదొక డిజాస్టర్లా ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికీ పిచ్చులు స్పిన్కి సహకరించట్లేదు. కొద్ది మ్యాచ్లు అయిన తర్వాత అలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు బౌలింగ్ ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా మీరు చూస్తే వాషింగ్టన్ సుందర్ అసలే అంతంత మాత్రం స్పిన్ అండ్ ఇంకా పిచ్చుకు మనకు స్పిన్కు సహకరించట్లేదు కాబట్టి అతన్ని తీసి పక్కన పెట్టారు. సో మొత్తానికైతే ఈ స్పిన్ డిపార్ట్మెంట్లో కాస్త వీకే ఉందని చెప్పుకోవచ్చు. జాతవే సుబ్రహ్మణ్యంని ఎంట్రీ చేపిస్తే ఇది మారే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ వీళ్ళ బౌలింగ్ చూస్తే సునామీ ఓపెనింగ్ అయితే ఎస్ఆర్హెచ్ ఇవ్వచ్చు అనిపిస్తుంది, కానీ T20లో ఒక బాల్తోని ఏదైనా జరగవచ్చు. పోయిన మ్యాచ్లో కూడా ట్రావిస్ హెడ్ క్యాచ్ విడిచిపెట్టారు. సో మొత్తానికి ఓవరాల్గా చూసినట్లయితే రెండు టీమ్స్ ఎందులో బలంగా ఉన్నాయి, ఎందులో బలహీనంగా ఉన్నాయని చూస్తే ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చాలా బలంగా ఉంది. అండ్ పంజాబ్ కింగ్స్ అన్నిట్లోనూ నార్మల్గానే కనిపిస్తుంది. వీళ్ళు ఆడిన 4 మ్యాచ్లు చూసి నేను చెప్తున్నాను. సో వీళ్ళు ఎందులో కూడా ఫామ్లో లేరు, కానీ ఫామ్లోకి వస్తే డేంజరస్ బ్యాట్స్మెన్ బౌలర్స్ ఉన్నారు. స్పిన్ అయితే లేదు అండ్ అంత నార్మల్ టీంలానే కనిపిస్తుంది ప్రజెంట్గా అయితే. సో మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్కి గెలవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేంజెస్ అయితే చేయాల్సినవి ఏమీ లేవు, టీం అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. ఒక మయాంక్ మార్కండే ప్లేస్లో జాతవేద్ వచ్చినట్లయితే టోటల్ టీం సెట్ అయిపోతుంది. ఆ సర్ప్రైజ్ కమిన్స్ ఇస్తాడని నేనైతే ఆశిస్తున్నాను.